ఆయన ఏమన్నాడు, అమెరికన్ ఫస్ట్ అంటున్నాడు. అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి అంతేం బాగోదు, అయినా కానీ ప్రపంచానికి పెద్దని అంటారు. ఇక్కడే ఆ చిన్న డౌట్, ఎందుకని ఆ డాలరే ప్రపంచ దేశాన్ని శాసిస్తుంది. దేనికి మేడం? నేనైతే కామన్ మ్యాన్ గా పేద దేశం అంట నేను ఓపెన్ గా. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన తర్వాత మీరేం చెప్తారు అసలు? మొదటగా ఒకటి, భారతదేశము అమెరికా మొత్తం ఓన్లీ మార్కెటింగ్ తప్ప ఆ వస్తువుల్ని ఉత్పత్తి చేయట్లేదు అంటారు. లేదు, తెలివిగానే ఉన్నారు కదా. తెలివిగా ఎలా ఉన్నారు? ఒక రకంగా అది వాళ్ళు డిపెండెంట్స్. మన తర్వాతనే వెనకాల జపాన్ దేశాలు ఇట్లా తప్పు. క్లిప్పింగ్స్ పంపిస్తానే, సరే పంపించండి, చాలా అవమానాలు జరిగినాయి. అదే లెవెల్లో మోదీ గనక మంచి సంబంధాలు ఉంటే ఆయన ఎందుకు ఈయన పిలవలేదు? ఫస్ట్ పాయింట్. సంబంధాలు లేవంటారా ఇప్పుడు ఉన్నాయంటారా? నాకు గ్యారంటీ లేదు అంటే అమెరికా దేశం లేకపోతే ట్రంప్ తో మనకు మంచి సంబంధాలు లేవు. పుష్పలీల గారు ప్యూర్ ఆయన బిజినెస్ మ్యాన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మంచిగా ఉండాలి అంటే గ్యారంటీ లేని మనిషితో బిజినెస్ పెట్టుకొని నువ్వు మాట్లాడుకొని వస్తే నిన్ను నమ్మి మరి మమ్మల్ని అవలాన్ చేస్తే భారతదేశాన్ని మొత్తం ప్రజలని నేను పోయి మోదీని మోదీ ఇదే ఒక్క నిమిషం మేడం, ఇదే పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? మేము ఇట్లా చేయంగా చెప్పండి. అంటే ఒక టైంలో నిర్మలా సీతారామన్ గారు కూడా బిట్ కాయిన్ మన దేశంలో కూడా వచ్చి ట్యాక్సెస్ కట్టి దీన్ని కూడా లీగల్ గా చేస్తే బాగుంటుంది అన్నారు. ఏం చెప్తారు? అంటే మంచిదంటారా? అది కూడా బాగానే ఉంది. ఎందుకంటే పేద దేశం అన్నది. మన దేశాల్లో రూపాయి కిలో బియ్యం ఏంది ఇది? ఇవి తీసేయాలా దరిద్రాలని? అమెరికా దేశం లేకపోతే ట్రంప్ తో మనకు మంచి సంబంధాలు లేవు. పుష్పలీల గారు చెప్పిన విధంగా ఉండకపోవచ్చు అంటున్నా. ప్యూర్ ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు బాగా ఉండాలని. మేడం, ఏ దేశ ప్రధానమంత్రి అయినా వారి దేశ యొక్క బాగోగుల కోసం ఈ విధంగానే ఉంటారు అని కామన్ మ్యాన్ గా నేను చెప్తున్నా. పుష్పలీల గారు ఏం చెప్తారు? నేను ఒప్పుకోను అంటున్నా. కామన్ మ్యాన్ కి ఒక ఇంటెలెక్చువల్ కి ఒక విశ్లేషణ చాలా తేడా ఉంటది కదా మేడం. ఇప్పుడు కామన్ మ్యాన్ కి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. మాకేం లాభం అని చూస్తాను నా దేశంతో. అదే అంతే, నాకు తెలియదు మేడం, బ్రెయిన్ అంత లేదు. ప్రపంచ దేశాలని తిరిగి వచ్చాడు. ఈ దేశానికి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాడని నువ్వు అడిగావా? కామన్ మ్యాన్ అడుగుతా. నెక్స్ట్ అడుగుతా మేడం. ఎట్లా అడుగుతావు? ఉన్న సమాచారం వరకు నేను చదువుకున్న దాన్ని బట్టి న్యూస్ చూసు మీలాంటి విశ్లేషకుల మాటలు టీవీలో విను. అదే ఇప్పుడు ఈయన వెళ్ళాడు, సింగపూర్ కి వెళ్ళాడు, మా ముఖ్యమంత్రి వెళ్ళాడు. రాజకీయ నెక్స్ట్ మాట్లాడదాం మేడం. మేడం, ఇప్పుడు ఈ చర్చ నెక్స్ట్ టెక్నాలజీ కావచ్చు, మీరు ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. టెక్నాలజీ కావచ్చు, లేకపోతే మన H1 గురించి కావచ్చు, ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడే ముందు ఇప్పుడు దక్షిణ దీనికి సంబంధించి నిన్న ఒక ఎమర్జెన్సీ అయితే ఆయన ప్రకటించడం జరిగింది. మరి దాన్ని ఏం చెప్తారు మీరు? నేనైతే సమర్థిస్తాను. సౌత్ సైడ్ అంటే మంచిదేనా? అంటే ఎమర్జెన్సీ అంటే వాళ్ళకి ఏంటంటే ఒక ఉగ్రవాద చర్యలు చాలా రావడము, మెక్సికన్స్ తో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ రావడము. గతంలో మోదీ గారు ఉన్నప్పుడే నేను అంటే అది మన దేశానికి ఏమన్నా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందా? దేశానికి కూడా ఖచ్చితంగా ఎవరైతే పిల్లలు వెళ్తున్నారో ఇప్పుడులాగా అంత కండిషన్. మేడం, మెక్సికన్ లాగా మనోళ్ళు గోడ దూకి పక్కన పక్క దేశం కాబట్టి సరే వస్తాయి అంటున్నా నేను. ఓకే, ఆయన ఏమన్నాడు, అమెరికన్ ఫస్ట్ అంటున్నాడు. అంటారు మేడం, ఇక్కడ కూడా ఇండియా ఫస్ట్ అనలే. ఇంతకు ముందు ఎవడు అనలే, అమెరికాలో ఉన్నవాడు ఎవడు? అమెరికాలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతలేదు. మన దేశంలో మనం కూడా ఇండియా ఫస్ట్ అనే అంటాం కదా. తప్పే ఉందని అంటున్నాను. మన పిల్లలు అక్కడ పోయింది కదా ఎక్కువ మంది. మన పిల్లలు చదువుకొని అక్కడ పోయి ఆ దేశాన్ని సర్వీస్ ఇవ్వడానికి వెళ్తుండ్రు. దానికి కారణం ఎవరు? మనమే తప్పు. ఇక్కడే నువ్వు అన్ని ఫెసిలిటీస్ కల్పించి ఉంటుంటే మన పిల్లలు అక్కడ పోవాల్సిన కర్మే. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల నుంచి ఏం చేసింది? తలా ఒక పాపం ఉందయ్యా. కాంగ్రెస్ ఏం చేసిందా, బీజేపీ ఏం చేసిందా? అందరి దరిద్రాలు కలిసి ఈ రోజు మన పిల్లలు అక్కడికి వెళ్ళి అక్కడ ఆ దేశంలో ఎక్కువ ఉద్యోగరీత్యా H1 వీసాలు కానీ ఉద్యోగాల కోసం కానీ భయపడుతున్న పరిస్థితి వచ్చింది. సో నేనేమంటున్నానంటే మనకు ఆయన పెట్టినవి ఏవైతే ఉన్నాయో మన దేశానికి లాభమా నష్టమా అంటే లాభమే జరుగుతుందని మాత్రం ఇప్పుడు చెప్పగలను. మొన్నటి వరకైతే నేను ఒప్పుకోలేదు. ఎందుకు అంటే మోదీ చేసేది ఏం చేస్తుందో తెలియదు కానీ నాకు బీజేపీ గవర్నమెంట్ ద్వారా వెళ్ళింది ఏమొస్తుందో అష్యూరెన్స్ నాకు తెలియదు కానీ ఎన్నో ఎంఓఎల్ వస్తే కూడా నేను గ్యారంటీ ఇవ్వలేను. కానీ మనకు మాత్రం ట్రంప్ కొంతవరకు అక్కడ ఉన్న పిల్లలకి మాత్రం ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ పెంచడానికి
ట్రై చేస్తాడు. అంటే మీరు చెప్పేది ఏంది, బైడెన్ కంటే ట్రంప్ మంచిదే చాలా అంటారా? ఏం మంచిది. చెప్తారు? చాలా మంచిది. ఎందుకంటే బైడెన్ చేసిన చాలా వరకు మిస్టేక్స్ చేశారనే కదా ఉమ్. ప్రజలు మళ్ళీ ట్రంప్ నడుపుకున్నాడు. కావాలని మన పిల్లలందరూ కూడా ఉమ్. రావాలని కోరుకొని ఆయన వాలంటరీగా వేసేస్తారు మన అంటే ఆయన పిల్లలు. కొంత కమ్యూనిజం భావాలు ఉన్నాయని చెప్తారా? భావాలు ఉన్నాయి. ఆయన చేసినవి చాలా అప్పులు చేశారు. తర్వాత ఏమి అనాలోచితమైన చర్యలు బాగా చేశారని ఉమ్. అది చేశారు కాబట్టి ఉమ్. బైడెన్ కంటే కూడా ట్రంపే బెటర్ అనేసి. ఎందుకంటే ట్రంప్ చేసే కొన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఉమ్. ఒక లీడర్కు ఉండవలసిన లక్షణాల్లో ట్రంప్లో చాలా ఉన్నాయి. ఉమ్. నేను లెక్చరర్గా చెప్తున్నాను. ఉమ్. నాకు ఎందుకంటే పొలిటికల్ సైన్స్ కూడా నేను చెప్పాను. ఉమ్. దాంట్లో ఏంటంటే లీడర్ కావాల్సిన లక్షణాలు ఏవైతే ఏది మన ఉండవలసినవో, కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు మాట్లాడుతుంటారు అందుకేనా మీరు అంటే అనేది? వాడికి ఒక ఉమ్. 10 క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. Right. అవన్నీ చెప్పండి, వాడికి చెప్పండి. ఆకర్షణ ఉమ్. శక్తి ఉండాలి, ఉమ్. మెస్మరైజన్ చేసేవాడు ఉండాలి, ఉమ్. వాడి డిసిషన్ స్ట్రాంగ్ గా తీసుకునేవాడు ఉండాలి, ఉమ్. వాడు కన్ఫ్యూజన్ ఉన్నాడు కాదు, ప్రజల్ని ఏం చేస్తారని సమ్మోహితపరచగలగాల. ఉమ్. అంటే వాడు ఆకారంతో కాదు మాటలతో మిస్మరైజ్ చేయగలగాలి. ఇవన్నీ ఒక 10 లక్షణాల్లో కనీసం మోర్ దెన్ 50 ట్రంప్కు ఉన్నాయి. Right. అందువల్ల మనము పోయి ట్రంప్ చేసిన దాన్ని పూర్తిగా ఉండకపోయినప్పటికీ కొంత ఆశావాదులం కాబట్టి మనం, నాకైతే పాజిటివ్ కోణంలో ఈసారి కొంతవరకు పాజిటివ్ వేవ్స్ వస్తాయి బిజినెస్ ఇప్పుడు మనం అనేది ఏమంటున్నా అంటే, ఇప్పుడు బైడెన్ లో ఏముందో మనం గత 4 years చూసాము, మళ్ళీ 4 years కి ఎలక్షన్ వచ్చారు. ఈ ట్రంప్ వచ్చిన కానీ మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం లేకపోతే మెరుగుపడుతుందా, ఏం జరుగుతుంది దాన్ని ఏం చెప్తారు? ఏ రకంగా ఎట్లా పడుతుంది? అంటే ఇప్పుడు ట్రంప్ ఉన్న పలంగా వచ్చేసి వాళ్ళ పిల్లలకి ఇండియా అమెరికా ఫస్ట్ అని చెప్పి వాళ్ళకి ఎప్పుడు ట్రైనింగ్లు ఇచ్చేది, ఎప్పుడు వాళ్ళు వచ్చి ఫీల్డ్ లో కూర్చునేది, ఎప్పుడు ఆ దేశాన్ని సర్వీస్ చేయాలంటే కనీసం 2-3 సంవత్సరాలు. మీరు చెప్పేది ఏంటంటే మన దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్న తర్వాత ఆ దేశానికి సర్వీస్ కో ఉద్యోగానికో వెళ్ళాలంటారా వెళ్ళొద్దంటారా? పోయిన వాళ్ళు వదిలిపెట్టండి, పోయేటోళ్ళ గురించి పోయిండ్రు కాదు, మన వాళ్ళు ఉండడంతో పాటు సిపిటి కావచ్చు, ఓపీటీ కావచ్చు, పిల్లలు చదువుకుంటారు, ఆ తర్వాత H1 కన్వర్షన్స్ కావచ్చు, అవన్నీ కాబట్టి వాళ్ళకు అక్కడ ఉండే సిటిజన్షిప్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మైగ్రేషన్, సెక్యూరిటీ కావచ్చు, ఇవన్నిటి మీద ఆయన కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్పడం కూడా జరిగింది. సో దానికి ఏంటంటే అక్కడ కానీ అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే ఒకటి ఏంటంటే మన పిల్లలకి లాభమే అవుతుంది, ఎందుకంటే అక్కడ ఉన్న పిల్లలకి లాభం అవుతాయి. కొత్తగా ఐటీ రంగంతో ఒకరికొకరు మనకు ఎంఓలు జరిగి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఉద్యోగాలకు కొంచెం మెరుగుదల ఉంటుంది. విద్యా అవకాశాలలో చదువుకున్న పిల్లలకు కూడా కొంత వెసులుబాటు కల్పిస్తాడు. H1 వీసాలు కూడా కనిపిస్తాను అంటున్నాడు. సో అదే కాకుండా ఆయన కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఏవైతే ఉన్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్, మన మీద వేసే ట్యాక్సులు ఇతర దేశాలతో వేసినట్టుగా మన మీద వెయ్యరు అనేది ఒక ఆశ ఉంది మనకి. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎక్కువ సర్వీస్ ఓరియంటెడ్, వాళ్ళకి సర్వీస్ ఇప్పుడు మనం ఏం టార్గెట్ చేయాలంటే, మన భారతదేశం ఇప్పుడు దాకా చేసిన తప్పు ఏంటంటే నా దృష్టిలో ఎంతసేపు మనము ఎక్స్పోర్ట్ చేసే లెవెల్లో ఉండవు, మనం ఇంపోర్ట్ చేసుకునే దాని మీదనే ఉన్నాయి. సో సప్లై అండ్ డిమాండ్ కనుక మన ఎకనామిక్స్లో కనుక చూసినట్టయితే, మనం ఎప్పుడు కూడా చూసినప్పుడు కూడా ఉత్పత్తి రంగంలో లేక మన ముడి సరుకునంతా వాళ్ళకి ఇచ్చడం వల్ల వాళ్ళు చైనా లాంటి వాళ్ళు దాన్ని తయారు చేసి ఆ వస్తువులు మళ్ళీ మనకే రిటర్న్ అమ్ముతున్నారు. అట్లాగే అమెరికా లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మన మీద డాలర్తో మన మీద గుత్తాధిపత్యం ప్రపంచ దేశాలు కూడా ఉండడానికి కారణం ఏంటంటే, వీళ్ళు కొన్ని కండిషన్స్, వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టుకోవాలి. మేడం ఇక్కడే ఒక చిన్న డౌట్ మేడం, కామన్ మ్యాన్ గా పరిస్థితి ఏంటంటే, అమెరికా యొక్క పరిస్థితి అంటే ఆర్థిక పరిస్థితి అంతేం బాగోదు, అయినా కానీ ప్రపంచానికి పెద్దన్న అంటారు. ఇక్కడే ఆ చిన్న డౌట్, ఎందుకని ఆ డాలరే ప్రపంచ దేశాలని శాసిస్తుంది. దేనికంటే డాలర్ ఒక ఫ్లక్చువేషన్, ఒకసారి వాళ్ళు ఏం చేశారంటే డాలర్ని ఇంకా మేమే సుపీరియర్గా ఆ డాలర్ని నిర్దేశించుకొని పెట్టుకోవడం జరిగింది. ఆ డాలర్ తోటే ఆర్థిక వ్యవస్థని ప్రపంచ దేశాలు ఆమోదించబడ్డాయి. ఇది ఒక లెవెల్లో జరిగింది. ఎట్లా సాధ్యమైందంటే, అంత లెవెల్లో అమెరికా అంత ముందు ప్రపంచంలో 5 దేశాలు అగ్రదేశాలు ఉండే కదా, అందులో చూస్తే మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో స్టేట్స్ పరంగా చూసినా 51, 52 స్టేట్స్ ఇప్పుడు